ఓలక్క, ఏ రెసిపీ అయినా ఈజీగా చేసేస్తున్నావు. కుక్ మాస్టర్ కూతురువా, చెఫ్ మాస్టర్ చెల్లెలవా అని అడుగుతున్నారు కదా. వీళ్ళెవ్వరితో మనకేం పరిచయం లేదండి. మనం కూడా డాడ్ లిటిల్ ప్రిన్సెసేనండి. మనం చేసిన డిష్ ఏంటో డిసైడ్ చేయడానికి డజన్ డేస్ అయినా పట్టేదండి. మరి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే, గూగుల్ తల్లి, యూట్యూబ్ చెల్లి మనతో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఈ రోజుల్లో నెట్ ఉండాలే కానండి, కిచెన్లో కూర దగ్గర నుండి చీర చుట్టుకోవడం వరకు ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తున్నాయండి వీడియోలో విన్నది విన్నట్టు దానిలో దింపేయడమేనండి. సర్లే కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనం పెసరకట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరపప్పుని ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఉడకపెట్టుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత గంటతోటి ఎనిపేసుకోవాలి. ఎనిపిన తర్వాత దీంట్లో తాలింపు వేసి, తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించి ఉడకపెట్టిన పెసరపప్పులో ఒక గ్లాసు నీళ్ళు వేసి తాలింపు వేసి బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ వేసి కలుపుకొని అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. చారు ఇలాంటి బదులు పెసరకట్టు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.